పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2026వ సంవత్సరం జూన్ 21వ తేదీ నుండి 30వ తేదీ వరకు కన్యా రాశిలో జన్మించిన వారి యొక్క గ్రహస్థితులు మరియు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటి విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం కన్యా రాశి వారికి జరుగుతున్నటువంటి గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే దశమ స్థానంలో సంచరించేటటువంటి రవి యొక్క ప్రభావం కారణం చేత అసలు కన్యా రాశి వారి యొక్క శ్రమకు దక్కబోయేటటువంటి అసలైన బహుమతి ఇదేనా, అవునా కాదా తెలుసుకుందాం. అలానే మనకు 11వ స్థానంలో లాభస్థానంలో సంచరించేటటువంటి 3 గ్రహాల యొక్క సంచారం కన్యా రాశి వారి మీద ఎటువంటి వర్షాన్ని కురిపించబోతుంది? ధనవర్షమా, ఇటువంటి అంటే కనక వర్షాలు కురిపించబోతున్నా? ఏం జరుగుతుంది? అసలు ఉద్యోగపరంగా ఏ విధంగా ఉంటుంది, వ్యాపార పరంగా ఏ విధంగా ఉంటుంది, ఆరోగ్యపరంగా ఏ విధంగా ఉంటుంది అనే అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుంటూ రోజువారీ ఫలితాలు ఎలా ఉంటాయి, ఎటువంటి పరిహారాలు పాటించాలి మొదలైనటువంటి విషయాలు తెలుసుకుందాం. ప్రధానంగా ఇక్కడ ఈ 21వ తేదీ నుంచి 30వ తేదీ వరకు జరుగుతున్నటువంటి గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే దశమ స్థానంలో సంచరించేటటువంటి రవి యొక్క ప్రభావం కానీ, బుధ గురు శుక్ర గ్రహాల యొక్క ప్రభావం కానీ బ్రహ్మాండమైనటువంటి అనుకూలత పెంచుతుంది. అంటే ఏ రోజుల్లో ఎటువంటి అదృష్టాన్ని కన్యా రాశి వారు పొందబోతున్నారని కనుక తీసుకుంటే, దశమ స్థానంలో సంచరించేటటువంటి రవి యొక్క ప్రభావం కారణం చేత కన్యా రాశి వారికి సమాజంలో ఒక రకమైనటువంటి పేరు ప్రఖ్యాతులు కానీ, ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కానీ, చేసేటటువంటి పనులలో పట్టు బిగించడం కానీ, నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు చేసేటటువంటి ప్రయత్నాలు చక్కగా సఫలం అవ్వటం, ఇలా అనేక రకాలైనటువంటి లాభాలు ఇక్కడ కన్యా రాశి వారు పొందుతున్నారు. అది మాత్రమే కాకుండా ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్నటువంటి వారికి పదోన్నతులు కూడా కలిగే అవకాశాలు ఉంటాయి. నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు చేసే ప్రయత్నాలు వెంటనే ఫలిస్తాయి. మీరు అనుకోవచ్చు, కన్యా రాశిలో జన్మించినటువంటి వారు ఎవరైనా సరే తీవ్రమైనటువంటి ఉద్యోగ సమస్యలతో, వ్యాపార సమస్యలతో, వృత్తి సమస్యలతో బాధపడుతూ, అయ్యా మీరు చెప్తున్నటువంటి మాకు కొద్దిగా మరి మాకేమో ఉద్యోగపరంగా ఈ విధంగా ఉంది, మీరేమో బ్రహ్మాండంగా ఉందంటున్నారు అంటే నేను గోచారం ఆధారంగా చేసుకొని చెప్తున్నాను. మీ వ్యక్తిగత జాతకంలో ఎలాంటి దోషము కనుక లేకపోతే ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు ఖచ్చితంగా కన్యా రాశిలో జన్మించిన ప్రతి ఒక్కరూ అనుభవిస్తారు, ప్రతి ఒక్కరూ పొందుతారు, అంత ఆనందాన్ని, సంతృప్తిని పొందుతారు. మరి ఇప్పుడు అటువంటి సమయంలో ఎవరికైనా సరే ఎక్కువ ఇబ్బందులు పడుతుంటే ఒకసారి మీ వ్యక్తిగత జాతకానికి విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు. రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు లాభస్థానంలో సంచరిస్తున్నాడు. లాభస్థానంలో త్రిగ్రహ కూటమి, 3 గ్రహాల యొక్క సంచారం. రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు, ద్వితీయ స్థానాధిపతి ధనాధిపతి అయినటువంటి శుక్రుడు, భాగ్యస్థానాధిపతి అయినటువంటి శుక్రుడు, చతుర్థ సప్తమ స్థానాధిపతి అయినటువంటి గురుడు, 3 గ్రహాలు కూడా లాభస్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఖచ్చితంగా బుధ గురు శుక్ర గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత కన్యా రాశి వారికి ఆర్థిక పరమైనటువంటి పురోగతి కనిపిస్తుంది. పెద్ద పెద్ద వ్యాపార ఒప్పందాలు చేసుకోవడానికి అనుకూలమైన సమయము. మల్టీనేషనల్ కంపెనీలు కూడా లాభాల బాటలో ముందుకు వెళ్తూ ఉంటాయి. నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు మల్టీనేషనల్ కంపెనీలు కనుక అప్లై చేసినట్టయితే వెంటనే ఉద్యోగం వచ్చే అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. అలానే 9వ స్థానంలో సంచరించేటటువంటి కుజుడి యొక్క ప్రభావాన్ని కనుక పరిశీలిస్తే ఇది కూడా ఉన్నత విద్యపరంగా కానీ, కోర్టు కేసులలో కానీ బ్రహ్మాండమైన సత్ఫలితాలు పొందుతారు. గృహ యోగానికి సంబంధించినటువంటి అనుకూలతలు కూడా పెరుగుతూ ఉన్నాయి. 7వ స్థానంలో సంచరించే శని ప్రభావం కారణం చేత భాగస్వామి వ్యాపారాలలో నూతన నియమ నిబంధనలు అనేటటువంటి మీరు కొత్తగా చేసుకోవడం జరుగుతుంది. ఈ 10 రోజులు ముఖ్యంగా కనుక తీసుకుంటే ఆర్థికపరమైన స్థిరత్వానికి, వృత్తిపరంగా అద్భుతమైనటువంటి ఎదుగుదలకు ఇవి ప్రధానమైనటువంటి కారణాలుగా ఉన్నాయి. మరి డే వైజ్ గా పరిశీలిస్తే కన్యా రాశి వారికి 21వ తేదీ ఉదయం నుంచి 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటల
40 నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో ఈ కొద్ది సమయంలో ఎక్కడో ఏదో తీవ్రమైనటువంటి ప్రతికూలత కలుగుతూ ఉంటాయి. అంటే మానసిక స్థితి కొంచెం గందరగోళానికి గురవుతూ ఉంటుంది. అనుకోని ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి. నిద్రలేని సమస్య పెరుగుతూ ఉంటుంది. చేయాల్సినటువంటి పని ఎవ్వరికీ చెప్పలేక మీరు చేయలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు పాటించండి. మధ్యాహ్నం 3:40 నుంచి ఇక అంటే 21వ తేదీ మధ్యాహ్నం 3:40 నుంచి 23వ తేదీ రాత్రి 12:50 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది కన్యారాశి వారికి పిలవకుండానే వచ్చినటువంటి ఒక అద్భుతమైన వరంగా ఉంటుంది. పెండింగ్లో ఉన్నటువంటి అన్ని పనులు కూడా చక్కగా దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. సమాజంలో మీ మాటకు బ్రహ్మాండంగా విలువ పెరుగుతుంది. మీ అంతరంగం ఏమి చెప్తూ ఉంటుందంటే నా కష్టానికి తగినటువంటి ఫలితాన్ని నేను పొందుతున్నాను అనేటటువంటి ఆత్మవిశ్వాసం, ఆత్మ సంతృప్తి ఇక్కడ మీకు కలుగుతుంది అని చెప్పాలి. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ కానీ లేదా జీతాల పెంపు కానీ ఇవన్నీ శుభవార్తలు కూడా వింటారు. 23వ తేదీ రాత్రి 12:50 నుంచి 26వ తేదీ మధ్యాహ్నం 12:30 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు ఆర్థికంగా ఇది అత్యంత లాభదాయకమైనటువంటి సమయంగా ఉంటుంది. కొత్త ఆదాయ మార్గాలు కూడా సుగమమవుతూ ఉంటాయి. మీ మృదువైనటువంటి మాట తీరుతోటి పాత గొడవలను కూడా చక్కగా పరిష్కరించుకునేటటువంటి దిశగా మీ అడుగులు పడుతూ ఉంటాయి. కుటుంబ సౌఖ్యం కూడా చక్కగా పెరుగుతూ ఉంటుంది. దూరం అయిపోయినటువంటి భార్యాభర్తల మధ్య కూడా మరలా దగ్గర కావటానికి, కుటుంబంలో భార్యాభర్తల మధ్య ఏర్పడినటువంటి అభిప్రాయ భేదాలన్నీ తొలగిపోయి సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని పొందడానికి కన్యారాశి వారికి చాలా అనుకూలమైన సమయం అని చెప్పాలి. 26వ తేదీ మధ్యాహ్నం 12:30 నుంచి 28వ తేదీ రాత్రి 1:08 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు ఏ విధంగా ఉంటుందంటే కమ్యూనికేషన్ అంటే సోదరులతోటి, బంధువులతోటి సంపూర్ణమైన సహాయ సహకారాలు పొందుతూ ఉంటారు. అయినప్పటికీ కూడా ముఖ్యమైనటువంటి వ్యక్తులతో మాట్లాడేటప్పుడు కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి. ఎందుకంటే మీరు ఎంత మంచిగా ముందుకు వెళుతున్నప్పటికీ అవతలి వారు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకునే అవకాశం కూడా కనిపిస్తూ ఉన్నది. ఏదో ఒక తెలియనటువంటి భయం ఈ రోజులో కొంచెం కన్యారాశి వారిని వెంటాడుతూ ఉంటుంది. కొత్త ప్రాజెక్టులపై కానీ కొత్త అగ్రిమెంట్స్ మీద కానీ సంతకం చేసేటప్పుడు క్షుణ్ణంగా చదివండి. ధైర్యాన్ని కోల్పోకండి. నెగిటివ్ ఆలోచనలు అస్సలు దగ్గరికి రానివ్వకండి. 28వ తేదీ రాత్రి నుంచి 30వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయాన్ని పరిశీలిస్తే మరలా గృహంలో సంపూర్ణమైనటువంటి ప్రశాంతమైనటువంటి వాతావరణం కలుగుతుంది. వాహన లేదా గృహ సంబంధమైనటువంటి పనులు వేగం పుంజుకుంటాయి. తల్లి యొక్క ఆరోగ్యం విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలతలన్నీ తొలగిపోతాయి. ఆఫీసులో ఉన్న టెన్షన్స్ అన్నీ కూడా పటాపంచలేకపోతాయి. విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేస్తుంటారు. ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం కారణం చేత అనుకున్నటువంటి ప్రతి పని కూడా సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్తారు. ఖచ్చితంగా కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు ఇక్కడ కన్యారాశి వారు చేయాలి. ఆ పరిహారాలు ఏమిటంటే ప్రతిరోజు విఘ్నేశ్వరుడికి గరిక సమర్పించడం చాలా మంచిది. దాంతోపాటు సంకటనాశన గణేశ స్తోత్ర పారాయణం చేయటం వలన అనేక రకాలైనటువంటి అనుకూలతలు పెరుగుతూ ఉంటాయి. ఇంకా చెప్పాలంటే 26వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ఈ 2 రోజులు శివాలయంలో దీపారాధన చేయటం లేదా ఓం నమ శివాయ జపం చేయటం, శివుడికి చక్కగా పాలతో అభిషేకం చేయించుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఇవి కన్యారాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షించిన ధన్యవాదాలు. శుభం.